సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొని విద్యార్థుల నోటిలో మాత్రలను వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడుపులో నులిపురుగుల వలన మనిషి ఎదుగుదలను ఆపేస్తుందని, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందుకే డాక్టర్లు ఇచ్చే మాత్రలను వారి సూచనల మేరకు వేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, ఆర్జీఓ వినోద్ మరియు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకొకరు ఎవరు మీరు వెళ్ళిపోండి, నమ్మలండి. इधर ఎందుకంటే చదువు మీద బాగా పడి కూడా మీరు కూడా అలసిపోతుంటారు. అటువంటిది ఉండద్దు. ఎందుకంటే కడపల నట్టాలు అంటుంటే మనం చిన్న ప్రాంతం మేము అంటుంటాం, మీరు చిన్నప్పుడు అనలేదు నట్టలు, కానీ అప్పటికే నులిపొరు కూడా వచ్చింది. కానీ ఇవి ఎప్పుడు కూడా కడుపులోకి వెళ్ళిపోతే కడుపు క్లియర్గా ఉంటే కూడా మనం యాక్టివ్గా ఉంటాం అన్న ఉద్దేశంతో ఈ టాబ్లెట్ల పంపిణీ కార్యక్రమం జూనియర్ కాలేజీలో 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఉంటారు కనుక పైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అధ్యాపక బృందం అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఇక్కడ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటేనే రేపు చదువుకోగలుగుతారు, మంచి విద్యను అభ్యసిస్తారు, పైకి పోగలుగుతారు, కానీ పై చదువులు పోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కనుక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రాని వాళ్ళు ఉంటే కూడా రేపు తీసుకోవాలని కానీ టాబ్లెట్ తీసుకొని కూడా ఆ విధంగా అందరూ కూడా వాడే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నా. నాకు ఒక బాధ ఉన్నది మీ అందరిని చూస్తే, మీరు కూడా నారాజు ఉన్నారు ముఖాలు చూస్తే. ఆ కాలేజ్ బిల్డింగ్ కంప్లీట్ అవుతలేదు, మీరు అలా పోతలేదు కొత్త అంటారు. ఇవన్నీ కూలిపోయే దశలున్నాయి. అంటే ఇది రావాలంటే నాకు భయం వేస్తుంది. అటువంటి కాంట్రాక్టర్ గారు దొరికేటువంటి టైంకి దొరకడు, రాడు. ఎన్నోసార్లు బెదిరించినా చెప్పినా వాడు పనిచేస్తలేడు. అధికారులు అంతే ఉన్నారు, కాంట్రాక్టర్ అంతే ఉన్నాడు. వారికి ఏదో పేమెంట్ వచ్చేది ఉంటే కూడా చెప్పిన వారికి తక్కువ పేమెంట్ ఉంటే నేను ఇప్పిస్తా, తీరా 40 లక్షలు 50 లక్షలు వచ్చిన ఉంటే కూడా నేను ఇప్పిస్తా పేమెంట్ అని కూడా చెప్పినా. కానీ వాడు అటువంటి కాంట్రాక్ట్ మోపోయాడు కనుక ఏదో ఈ 8-10 రోజులలో వాళ్ళు యాక్షన్ తీసుకొని వాడు చేయకపోతే వాడి డిపాజిట్ క్లోజ్ చేసి పారేసి ఈ వర్క్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి కూడా పూర్తి చేయించి కనీసం ఈ నవంబర్ డిసెంబర్కి ఎగ్జామ్స్ లోపలన్నా పూర్తి అనుకుంటారు. డబ్బులు సరిపోతలేవు అని చెప్పి నిన్న మంత్రి గారు సత్యానంద రెడ్డి గారి దగ్గర పోయి కూడా కలిస్తే 60 లక్షలు రాస్తే ఏమన్నా ఒక 30 ఇస్తాను కదమ్మా, 50 ఇవ్వని చెప్తే 50 లక్షలు ఇస్తాను కూడా నేను ఒప్పుకున్నది, అందులో తీసి ఇస్తాను నేను 50 lakhs మీరే ప్రారంభోత్సవం చేయాలని కూడా చెప్పిన. సత్యానంద రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసే విధంగా ఏర్పాటు చేసడం కోసం ఈ 2 లోపల 3 నెలల లోపల కంప్లీట్ చేపించి మీకు ఎగ్జామ్స్ వరకైనా ఫ్రీగా కూర్చుంటే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చెట్ల కింద ఈ బాల్కనీలో కూర్చునే పరిస్థితి ఉన్నా కనుక ఇవి కూడా కూలే పరిస్థితి ఉన్నాయి. ఆ వేస్తే నాకు ఏమవుతుంది, కాలేజ్ ఓపెన్ అయిపోతుంది, ఇవన్నీ చూపించచ్చు. ఇవన్నీ కూలే స్థితిలో కనుక కొన్ని ఫండ్స్ మనం అడిగే ఉంటుంది కనుక తప్పక ఈ 2-3 నెలలు పూర్తి చేసడం కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ టాబ్లెట్ మాత్రం ప్రతి ఒక్కరు వాడాలి, రాని వాళ్ళకు కూడా మీరు చెప్పి వాడిపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చైర్పర్సన్ ఆర్డీఓ గారు, తర్వాత వైద్య సిబ్బంది మరియు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మామూలుగా మనము ఏదైనా లబ్ధి వస్తుంది అనేటప్పుడు చాలామంది వస్తారు, కానీ ఇది
అన్నిటికంటే కూడా పెద్ద లబ్ధి, ఎందుకంటే ఆరోగ్యమే సో భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య కార్యక్రమాలలో బాగా పార్టిసిపేట్ చేయడానికి మీరందరూ రావడం చాలా సంతోషం. సో పిల్లలందరికీ కూడా ఎటువంటి అనుమానం లేకుండా మీరు డాక్టర్స్ చెప్పిన ప్రకారంగా ఈ యొక్క టాబ్లెట్స్ని తీసుకోవాలి. 2 years బిలో వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ పౌడర్ లాగా తీసుకోవాలి. 2 to 3 years ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కూడా పౌడర్ రూపంలోనే టోటల్ ఇవ్వచ్చు. తర్వాత మిగతా 19 సంవత్సరాల వరకు 3 నుంచి 19 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాబ్లెట్ని తీసుకోవాలి. పౌడర్ రూపంలో ఎందుకు ఇస్తారంటే అది మళ్ళీ ఎక్కడైనా గొంతులో చిక్కుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పౌడర్లో చిన్నపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడే వాళ్ళ చేత మింగించి కొంచెం అవసరమైతే కొన్ని వాటర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ పిల్లలు తినే విధంగా చూసి వెళ్ళండి.